ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ అవధాన జయకేతనాన్ని ఎగురవేసినటువంటి వారు పెద్దలు మాన్యులు శతావధాని శ్రీ జిఎం రామశర్మ గారిని వారి యొక్క అమూల్యమైన సందేశం అందించవలసిందిగా స్వాగతం. శ్రీకరం చిన్మయాకారం శ్రీకరం చిన్మయాకారం శాంతం దాంతంచ దంతినం వినాయకం వచశ్రీదం కవిన వందేహం కవినాయకం. వేదికను అలంకరించిన ఈనాటి ముఖ్య అతిథి పద్మశ్రీ అవార్డు గ్రహీత ధారణా బ్రహ్మ శ్రీ గరికపాటి నరసింహారావు గారు, అలాగే శతావధాని మాన్య డాక్టర్ బులుసు అపర్ణ గారు, సంస్కృత భాషణా వ్రతులు డాక్టర్ దోర్బల ప్రభాకర్ శర్మ గారు, అవధాన విద్యా వికాస పరిషత్ అధ్యక్షులు శ్రీ దత్తాత్రేయ శర్మ గారు, శ్రీ వెంకటరమణ శర్మ గారు, భానుప్రకాష్ గారు, ముందున్నటువంటి సహృదయులు రసహృదయులు విజ్ఞులు విద్యార్థులు సాహితీవేత్తలు అందరికీ కూడా సవినయ నమస్సులు. పద్యము తెలుగు భాషలో భూషాయమానమైనది. పద్యము గుణాత్మకమైనది, గణాత్మకమైనది. పద్యము భారతీ హృదయ పద్మము. పద్యము భారతీ హృదయ పద్మము వాంగ్మయ దివ్య సద్మమున్. పద్యము తెలుగువాని రసవాద్యము సంస్కృత సంస్కృతీయ వైషద్యము హృద్యమాద్యము స్వజాతికి నందిన తీయనైన నైవేద్యము సర్వదా విబుధ వేద్యము దండము పద్య విద్యకున్ అని పద్యాన్ని ఒక అవధానంలో పొగిడాను. పద్యము అవధాన సౌధానికి మూల స్తంభం. అలాంటి పద్య రక్షణ కోసం అవధానాన్ని ముందు తరాలకు అందించడం కోసం ఈ అవధాన విద్యా వికాస పరిషత్ ఏర్పడింది. చాలా గొప్ప పరిశ్రమ చేస్తున్నది ఈ అవధాన విద్యా వికాస పరిషత్. ఈ శిబిరంలో ధారణ గురించి, కవితా ధార గురించి, పద్యం గురించి అన్ని విషయాలు, అవధానానికి సంబంధించిన అన్ని విషయాల బోధన ఉంటుంది. మంచి మంచి ఆచార్యులు ఉన్నారు. ఈనాడు మరుమాముల సోదరులు ఇద్దరూ కూడా వారు కారణ జన్ములు. వారు వ్యక్తులు కాదు, సామాన్య వ్యక్తులు కాదు, సమ్మాన్య శక్తులు వారు. అలాంటి ఆ ఇద్దరు సోదరులు కూడా ఏది సంకల్పిస్తే, ఏ ధార్మిక కార్యక్రమం సంకల్పించినా, ఏ సాహితీ కార్యక్రమం సంకల్పించినా అది విజయవంతం. కాబట్టి ఇంత గొప్ప సన్నివేశం, విలక్షణమైనటువంటి సన్నివేశం ఈ అవధాన శిక్షణా శిబిరంలో. విశేషంగా ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు, తెలుగు ఉపాధ్యాయులు. కాబట్టి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరుమాముల సోదరులకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ స్వస్తి. ధన్యవాదాలు సార్.